రామ్ చరణ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఆయన కడపలో ఉన్న 300 years old దర్గాని విజిట్ చేశారు. అయ్యప్ప స్వామి మాలలో ఉండగా అమీన్ పీర్ దర్గా కడపలో చాలా ఫేమస్ భయ్య. చాలా మంది సెలబ్రిటీస్ ఆ దర్గాని విజిట్ చేస్తుంటారు. రజనీకాంత్, దీపికా పదుకోన్, ఏఆర్ రెహమాన్ అయితే ప్రతి ఇయర్ విజిట్ చేస్తుంటాడు. దర్గా ఇంకా మస్జిద్ కి డిఫరెన్స్ ఉంది భయ్య. మస్జిద్ కి ముస్లిమ్స్ వెళ్తారు మొక్కుకోవడానికి. దర్గా ఏమో ఫేమస్ సూఫీ సెయింట్స్ సమాధి మీద కడతారు. ముస్లిమ్స్ ఇంకా హిందూస్ అందరు విజిట్ చేస్తారు దర్గాని. ఆల్ ఓవర్ ఇండియా చాలా దర్గాలు ఉన్నాయి భయ్య. అయితే ఇప్పుడు కాంట్రవర్సీ ఏంటంటే రామ్ చరణ్ గారు అయ్యప్ప దీక్ష ఏదైతే 41 days దీక్ష ఉంటుందో ఆ టైంలో ఈ దర్గాని విజిట్ చేయడం కాంట్రవర్సీ అయింది. అయ్యప్ప జేఏసీ వాళ్ళు రామ్ చరణ్ గారిని అపాలజైజ్ చేయమంటున్నారు. నార్మల్ టైమ్స్ లో హిందూస్ వెళ్తే కాంట్రవర్సీ అవ్వలేదు, కానీ మాలలో ఉండగా దర్గాకి ఎలా వెళ్తారని కాంట్రవర్సీ అయింది భయ్య. అసలు రామ్ చరణ్ స్వామి కడప దర్గాకి ఎందుకు వెళ్ళారు? లాస్ట్ ఇయర్ ఏఆర్ రెహమాన్ కడప దర్గా విజిట్ చేసినప్పుడు అక్కడ మేనేజ్మెంట్ కి చెప్పాడు, నెక్స్ట్ ఇయర్ రామ్ చరణ్ దర్గాకి వస్తాడు, నేను ఆయనకి చెప్తాను అని రెహమాన్ గారు చెప్పారు భయ్య. సో ఏఆర్ రెహమాన్ ఎవరైతే బుచ్చి బాబు ఇంకా రామ్ చరణ్ కొత్త సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, ఆయన చెప్పినందుకు రామ్ చరణ్ గారు కడప దర్గాకి వెళ్ళడం జరిగింది భయ్య. దీనికి చాలా మంది హిందూస్ అఫెన్స్ తీసుకున్నారు భయ్య. కానీ ఉపాసన కొనిదెల ఎవరైతే రామ్ చరణ్ గారి వైఫ్ ఉన్నారో ఆమె రామ్